న్యాయం జరగాలి. సమ్మె మొదలెట్టి మాకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన రాలేదండి. మేమందరం కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మొన్న పడవలసిన శాలరీ కూడా మాకు పడలేదండి. మేము అందరం కూడా హాజరయ్యాము, కానీ పాత మంత్ శాలరీ పడాలండి, అది కూడా పడలేదు. మేము మా హక్కులు మేము అడుగుతున్నామండి. మేము అందరూ ఈరోజు చూసారండి, ఆడబిడ్డలు అందరూ కూడా రోడ్డు ఎక్కాము. దయచేసి మాకు న్యాయం జరగాలి మేము వేడుకుంటున్నామండి. ఏంటంటే D1 నెంబర్ 731 ప్రకారం మేము అడుగుతున్నామండి. ఏంటంటే 6 సంవత్సరాలు కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క CH1 రెగ్యులర్ చేయండి, ఇది మా హక్కు అండి. ఇది D1 నెంబర్ ప్రకారం మేము అడుగుతున్నామండి. అలాగే అండి 23% హైక్ NHM స్టాఫ్ అందరికీ ఇచ్చారండి, కేవలం మా CHO క్యాడర్కి ఇవ్వలేదు. దయచేసి మాకు కూడా 23% హైక్ ఇవ్వాలని మేము అడుగుతున్నామండి. అలాగే EPF ఫోన్ కూడా పునరుద్ధరించాలని మేము అడుగుతున్నాము. పెండింగ్ ఇన్సెంటివ్స్ బకాయిలు ఏవైతే మాకు పెండింగ్ బకాయిలు శాలరీస్ అవేవో ఉన్నాయి, అవన్నీ కూడా మాకు పడాలని మేము అడుగుతున్నామండి. అలాగే రెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉన్న శాలరీలోనే ఆ 23లోనే మేము అందరం కడుతున్నామండి. దయచేసి ఆ పెండింగ్ రెంటెడ్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా దయచేసి గవర్నమెంట్ అందరికీ వేయాలని అడుగుతున్నామండి. దయచేసి మేము చేసినటువంటి సమ్మెని మీరు చూసి మాకు న్యాయం జరిగించండి. మా APMC లీడర్స్ని పిలిపించి